అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన మాధవి గారు ఉన్నారు. వారితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో మ్యామ్, నమస్తే. నమస్కారం కీర్తి గారు. మ్యామ్, ఎక్కువగా మనం ఫస్ట్ నుంచి అయినా చూస్తూ ఉంటాం, ఫిజికల్ అపియరెన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అందరు జనాల్లో, నార్మల్ గా అయినా కానీ. అంటే అది మేబీ కలర్ కి గురించి కావచ్చు, నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావనో, లేదంటే హైట్ పొట్టి అని చెప్పు, లేదంటే లావుగా ఉన్నావు. అండ్ ఇది రిలేషన్షిప్స్ కి వచ్చేసరికి, అంటే మ్యారేజ్ లో అయినా లేదంటే ఏదైనా రిలేషన్షిప్ లో వెళ్తున్నప్పుడైనా ఎక్కువగా ఈ ఫిజికల్ అపియరెన్స్ అనేది ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంటే లేనందువల్ల ఏమైనా రిలేషన్షిప్స్ అంటే వాళ్ళ బాండ్ ఏమైనా తగ్గుతుందంటారా, లేదంటే ఫిజికల్ అపియరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ దట్ బాండ్ ఆర్ లవ్ అని అంటారా? ఈ క్వశ్చన్ కి మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరే ఎక్కడైనా మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచారు, ఓకే, స్టేజ్ మీద మిమ్మల్ని పిలిచారు యాజ్ అ స్పీకర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడియన్స్ ని మీరు అట్రాక్ట్ చేయాలంటే ఎలా ఉంటారు మీరు? మేబీ కాన్ఫిడెంట్. ఇంకా ఇట్స్ ఆల్ ఇంటర్నల్ థింగ్స్. కాన్ఫిడెంట్ ఇస్ వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్. అది మీలో ఉన్న ఎబిలిటీ, అది వాళ్ళకి కనపడదు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏది కనపడాలి ఆడియన్స్? ఫస్ట్ చూడాలి అంటే అట్రాక్టివ్ గా ఉండాలని అంటారేమో. అయితే అంతే కదా, మన అటైర్ ఎలా ఉంది, మన ఫేస్ ఎలా అనిపిస్తుంది వాళ్ళకి, దట్ ఈస్ ఫస్ట్ కన్సిడరేషన్. తర్వాత మనం ఎంత చెత్తగా మాట్లాడుతున్నా తర్వాత మన పక్కన పెడతారు అనుకోండి, తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. బట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ అపియరెన్స్. ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ అని, అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. అంటే ఎక్కువగా మనం అర్థం చేసుకోవాల్సింది, తను ఎంత అందంగా బయట కనపడినా ఇంటర్నల్ గా బాగుండకపోతే అది కొన్ని రోజులతో వెళ్ళిపోతుంది. న్యాచురల్ ఆ వ్యక్తి మీద ఉన్న ఇంట్రెస్ట్ అని, ఆ వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాలు తగ్గిపోతాయి మనకి. బట్ ద మెయిన్ థింగ్, ఎప్పుడైతే ఫస్ట్ ఒక వ్యక్తితో నీకు పరిచయం కలగాలి అన్నా, అవ్వాలి అని అంటే నీ ఫిజికల్ అపియరెన్స్ అనేది ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది మాత్రం కంపల్సరీ మనకు ఉన్నప్పుడు, ప్రాపర్ గా ఉన్నప్పుడు, అది వాళ్ళకి కాదు నేను అనేది, ఇతర వ్యక్తికి నేను గురించి మాట్లాడతలేదు. మీ ఫిజికల్ అపియరెన్స్ నేనే ఉన్నాను. ఇప్పుడు నేను ఒకటి ఏదైనా ఒక షోలో నేను ఉండాలన్నా, లేకపోతే ఒక దాంట్లో నేను రిప్రజెంటేటివ్ గా వెళ్ళాలంటే న్యాచురలీ ఐ వాంట్ టు మెయింటైన్ మై అటైర్. నా పర్సనల్ మంచిగా ఉండడానికి, నేను ఫిట్ గా ఉండడానికి ప్రయత్నించాల్సిందే. నా హెల్త్ ఇష్యూస్ అన్నా చూసుకోవాలి, నా డైట్ నేను చూసుకోవాలి. సో దట్ నేను ఒక దాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు, నన్ను కాకుండా ఐడెంటిటీ నేను చూపించినప్పుడు దే షుడ్ అండర్స్టాండ్ మీ. కాబట్టి నాకు అప్రిసియేషన్ రావాలంటే, ఓకే నేను ఒక సబ్జెక్ట్ చెప్తున్నానండి, ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా నేను లేనంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ జస్టిస్ టు దట్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్. కాబట్టి ఇలాంటి థింగ్స్ మనం చెప్పేటప్పుడైనా చేసేటప్పుడైనా మన ఫిజికల్ అపియరెన్స్ తగ్గట్టుగానే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకే నేను చాలాసార్లు గమనించాను, చాలా మంది మీరు చూడండి, ఎంత మనిషి ఎలా ఉన్నా, డాన్స్ షోస్ చూసుకోండి, టీవీలో మనకి బోల్డ్ అన్ని షోస్ వస్తాయి. ఒక్కసారి మీరు ఆ అమ్మాయి ఒక ఏంటో మామూలుగా వస్తుంది, ఎంట్రీ అవుతుంది కొన్ని రోజులు. కొన్ని రోజులు ఆమె పోను 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 ఆమె ఫిజికల్ అపియరెన్స్, ఆమె డ్రెస్ సెన్స్ అన్ని మారుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఒకప్పుడు మీకు ఆమె డాన్స్, ఒకప్పుడు ఆమె టాలెంట్ చూసే ముందు ఆమె అబ్బాయి ఏం చేస్తుంది అమ్మాయి అనుకుంటాం. బట్ వెన్ వీ సీ ద టాలెంట్, దెన్ వీ స్టార్ట్ సీయింగ్ హర్ ఆల్సో. కొన్ని రోజులు పడుతుంది, ఆమె అటైర్ మారుతున్నప్పుడు కొద్ది ఆమె కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే నా అపియరెన్స్ బాగుండాలి, అప్పుడే పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది చాలా మెయిన్ కాన్సెప్ట్. సో ఫిజికల్ అపియరెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ మీరు కొన్ని రిలేషన్షిప్స్ వచ్చాక, కొన్ని రోజులు అయ్యాక, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎనీ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీథింగ్, న్యాచురలీ ఆఫ్టర్ బర్త్ ఒక ఫీమేల్ తల్లి అయ్యాక చాలా వరకు హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ముందున్నంత బ్యూటీ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు వరకు ఆమె చేసిన పనులు, ఇప్పుడు దాకా ఆమె ఇచ్చిన సర్వీస్, ఇప్పుడు దాకా ఆమె చేసిన ఫ్యామిలీకి ఏదైతే ఇచ్చిందో దాన్ని బట్టి ఆమెను జడ్జ్ చేయాలి, అంతేకాని ఫిజికల్ అపియరెన్స్ మీద జడ్జ్ చేయకూడదు. అది ఆ టైంలో మీరు ఫిజికల్ అపియరెన్స్ తీసుకురాకూడదు ఆ టైంలో. బట్ యాజ్ అ ఉమెన్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ ఫిజికల్, బికాస్ స్ట్రెంగ్త్, ఫిట్నెస్, ఇట్ మేక్స్ మీ కాన్ఫిడెంట్. యాక్చువల్లీ కొంతమంది మీరు చూడండి 30 ఏళ్ళకి వాళ్ళు 70 ఏళ్ళ, అదే 50 ఏళ్ళలాగా ఒళ్ళేసుకొని, కరెక్ట్ ఫిజిక్స్ సరిగా ఇప్పుడు 20-25 years ఉన్న ఆడవాళ్ళు కూడా బిర్యానీ, బర్గర్స్, జంక్ ఫుడ్ తినేసి దే ఆర్ లైక్, అంటే చూస్తేనే తెలుస్తుంది ఆంటీ లాగా అవుతున్నారు. ఒక కంట్రీలో అంట ఎంత లావుగా ఉంటే అంత అమ్మాయికి వాల్యూ ఇస్తారని చెప్పి చూపిస్తూ ఉంటారు. అది రాంగ్. అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ నేను అన్నది, నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఎలా ఉండాలి? ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బాడీ, ఐఎమ్ గివింగ్ ఇట్స్ ప్రాపర్ ఫుడ్. జంక్ ఫుడ్ మీరు పెట్టి తిన్నా అంటే ఏదైనా తినాలి వయసు వచ్చాక, అరే ఏ వయసులో ఏం తినాలని ఇంపార్టెంట్ కాదు. నీ బాడీ అందమైన ఒక శరీరం దేవుడు ఇచ్చినప్పుడు దానికి ఎలాంటి ఫుడ్ పెడితే, దాన్ని ఎలా చూసుకుంటే నీ బాడీ నీకు సపోర్ట్ ఇస్తుంది. అవునా కదా? తన దగ్గర ఫుడ్ పెట్టాలి, నాకు ఎనర్జీ ఇవ్వండి, తను మంచి మంచి యాక్టివిటీస్ చేయించండి, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుని, యోగాలు చేసుకోవచ్చు, నీ బాడీ మెయింటైన్ చేసుకుని, నాలెడ్జ్ పెంచుకోండి. ఫిజికల్ అపియరెన్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ హౌ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్. సొసైటీ బట్టి మీరు మారాలి.
నాలెడ్జ్ స్కిల్స్ నేర్చుకోండి. కానీ నేను పాత చింతకాయ పచ్చడిలాగా నేను ఇలాగే ఉంటానన్న కూడా తప్పు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఈవెన్ దో హౌ మచ్ నాలెడ్జ్ యు ఆర్ బట్ యు ఆర్ నాట్ షోయింగ్ టు ద అదర్ పీపుల్, దట్ ఆల్సో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఇలా ఫిజికల్ అపియరెన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కొన్ని సార్లు అంటే కొంచెం లావుగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళైనా లేదంటే కలర్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇన్ఫీరియారిటీకి లో అవుతూ ఉంటారు. దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. సో హౌ ఇస్ ఇట్ అంటే సొసైటీ బిల్డ్ చేసింది కదా ఇదంతా, అంత సొసైటీ బిల్డప్ చేసింది. సో హౌ దే హ్యావ్ టు లైక్ దీన్ని ఎలా నిలదొక్కుకోవాలంటారు అసలు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్. అది చాలా ఇంపార్టెంట్. అంటే Hmm. ఇప్పుడు ఒక సొసైటీ అంటే మీరన్నీ మీ అన్న క్వశ్చన్ లాగా ఏమనిపించిందో ఒక అమ్మాయి చాలా లావుగా ఉండొచ్చు, బట్ షీ హాజ్ అ వండర్ఫుల్ టాలెంట్. దట్స్ వాట్. ఆ లావుగా ఉన్నంత మాత్రం టాలెంట్ ని మనం సప్రెస్ చేయకూడదు, తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు గివ్ అ ఛాన్స్, బికాస్ దే డోంట్ కమ్ అవుట్ ఓన్లీ. కమ్ అవుట్ ఆఫ్. ఇప్పుడు ఆ సొసైటీ ఆ వేరియేషన్ అనేది క్రియేట్ చేయడం వల్ల బయటకే రారు. అసలు వచ్చే వాళ్ళ టాలెంట్ అనేది ప్రెజెంట్ చేయడం పక్కన పని, అసలు ముందుకు వచ్చి ఇది నాకు ఉంది అని కూడా చెప్పరు. చెప్పరు. కానీ అది ప్రాబ్లం కదా. ఇప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో మాట్లాడతా కొంచెం ఇలా మీరు చెప్పిన దాంట్లోనే. నన్ను అంటారు, మేడం నాకు ఇంత బాగా స్కిల్ ఉంది బట్ నేను లావుగా ఉన్న వరకు బయటికి వెళ్ళి నవ్వుతారేమో. అంటే నువ్వు ఎందుకు దాన్ని పని చేయవు? నీకు బద్ధకం ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు వాళ్ళ కోసం పని చేయకు, నీకోసం నువ్వు పని చేయలేవా? షో యువర్ వర్కింగ్ ఎబిలిటీ. అంటే Right. కొంతమంది బాడీ మీరు ఎంత వర్కౌట్ చేసినా తగ్గదు, బికాస్ అది కొంచెం జీన్స్ Genes వల్ల problem. ప్రాబ్లం వస్తుంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. యాక్సెప్ట్ దట్ బట్ యూ వర్క్ ఆన్ ఇట్ కదా. ఎలాగో ఒళ్ళు వస్తుంది, నేను ఇలాగే ఉంటాను, నేను నల్లగానే ఉంటాను అంటే దేవుడిచ్చిన కలర్ అది బాడీ. సేమ్ You got it from కలర్ your లో కూడా parents. వస్తుంది. యూ గాట్ ఇట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, యూ కాంట్ వర్క్ ఆన్ దట్. బట్ నీలో ఉన్న ప్రెజెంటేషన్ స్కిల్స్ మార్చుకోవచ్చు కదా. హౌ యూ కెన్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ చేంజ్. ఎంత నల్లగా ఉన్నా సార్ మ్యామ్, ఇప్పుడు మన సినిమా హీరోయిన్ లో మనం చూస్తే భానుప్రియ గారు ఎంత నల్లగా ఉంటారు అసలు అందరికి తెలుసు. బట్ ఆవిడ డాన్స్ ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఒక్క డాన్స్ వల్ల ఆవిడ ఎంత పైకి తెచ్చుకున్నారు పేరు. మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ ఆర్ వెరీ డార్క్ కలర్. చాలా మంది నల్లగానే సుహాసిని ఉన్నారు. గారు. సుహాసిని గారు అండి, బికాస్ దే కేమ్ అవుట్ ఫ్రమ్ ద టాలెంట్. ఈ నల్లగా ఉన్న చెప్పి నీ టాలెంట్ కూడా దాచుకుంటే హౌ విల్ యూ షో? అంటే నీకు నువ్వే ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నావు అక్కడ. దట్స్ వాట్. ఆ ఇన్ఫీరియర్ తగ్గించుకొని నీ పర్టికులర్ టాలెంట్ ని బయటకు చూపించు. మేబీ పీపుల్ టేక్ టైమ్ కరెక్ట్. బట్ దే విల్ కమ్ టు ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి అంటే. కరెక్ట్. మనం యాక్సెప్ట్ చేయడం తప్పేముంది. ఎస్ నేను సార్ నల్లగా ఉన్నా, తప్పు కాదు కదా అది. అది నేనే కావాలని తెచ్చుకునే కలర్ కాదు, వచ్చింది. బట్ ఈ కలర్ ఉన్నంత మాత్రం నా లోపల ఉన్న టాలెంట్ నేను ఆపేసుకుంటే నా కళను ఎవరు చూస్తారు? ఎవరైనా మాట్లాడమని చేయమో నేను నల్లగా ఉంటే నన్ను చూడరు. ఎవరు చూడాలి మిమ్మల్ని? మీ కళను చూడాలి. దెన్ పీపుల్ విల్ గెట్ టు. ఏదైనా ఇందాక చెప్పాను, నేను స్టేజ్ ఎక్కాక నేను చూడకపోవచ్చు నల్లగా ఉన్నానని, బట్ ఎప్పుడైతే నా టాలెంట్ నేను ప్రెజెంట్ చేశానంటే అప్పుడు నా కలర్ కూడా వాళ్ళకి అడ్డం రాదు. అర్థం కాదు. అవునా అబ్బా, కదా? ఏం మాట్లాడిన తర్వాత అబ్బా ఏమన్నా చెప్పారా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ స్టార్టింగ్ లో నాకు భయం అనిపిస్తుంది, అరే నేను నల్లగా ఉన్నాను కాబట్టి నేను ఇందాకే అన్న ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, ఎంతో మంది నన్ను చూడకపోవచ్చు నేను ఎక్కిన వెంటనే. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా టాలెంట్ ని నేను కాన్ఫిడెంట్ గా బయటకు తీసుకురావాలి. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇందాకన్న వర్డ్ అది లోపల నాలో ఉంటుంది కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చూపిస్తా. గ్యారంటీ ఆ పిల్లలు ఎప్పుడైతే నేను జనాలు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందో, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావో, యూ విల్ స్టార్ట్ చేంజింగ్ అవర్ సెల్ఫ్. అది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఓకే. మన ఎన్నో ఉంటాయి, మన బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేసినాడు మన టాలెంట్ ని అప్డేట్ చేసుకుంటూ నలుగురికి చూపించక్కల నన్ను నేను రియలైజ్ అయితే చాలు. ఎస్ అయితే ఏమైంది, బట్ ఐ హ్యావ్ దిస్ వండర్ఫుల్ క్వాలిటీ ఇన్ మీ, ఇది నాకు చాలు అన్న ఫీలింగ్ మనం తెచ్చినప్పుడు ఈ కలర్, ఈ ఒళ్ళు రావటాలు అన్ని పక్కన పెట్టచ్చు. బట్ ఐ నీడ్ ఎవ్రీ వన్ టు షుడ్ వర్క్ ఆన్ దట్. నల్లగా ఉన్న వర్క్ చేసుకునే ఛాన్స్ ఉంటే వర్క్ చేసుకుని, లేదంటే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళండి. షో యువర్ టాలెంట్ అంటారు. షో యువర్ టాలెంట్. ఇట్ నీడ్ బోత్ ద థింగ్స్. వర్క్ ఆన్ దాట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. చాలా వరకు మన ట్రీట్మెంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. డూ సంథింగ్ ఫర్ యువర్ స్కిన్. గ్లోగా పెట్టుకోండి. నల్లగా ఉన్నదాన్ని గ్లోగా ఉంచుకోవచ్చు కదా. మంచి ఫుడ్ తినండి, ఫుడ్ ప్యాటర్న్స్ మార్చుకోండి. అంటే అన్ని మనకు ఉంటాయి. కానీ మనం ఉన్న ఒక్క బాధకి ఏదో ఒక రాంగ్నెస్ మనలో ఉన్న దాని గురించి ఆలోచించి దానికి ఏం చెయ్యట్లేదు మనం పని. దానివల్ల న్యాచురల్ నా టాలెంట్ కూడా తగ్గిపోతుంది. సో మనం చేయొచ్చు. వెల్ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.